గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం అధ్యాయం 4కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలను ఫస్ట్ పీరియడ్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు మనం పాయింట్ వైజ్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఈ అధ్యాయం పేరు ఏంటంటే ప్రాథమిక జ్యామితీయ భావన. అంటే మనకి ఇలాంటి విషయాలను మన నిత్య జీవితంలో మనం చిన్నప్పుడే ఎన్నో తెలుసుకోలేము, కానీ అలాంటి వాటిని మనం గణితపరంగా ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా పలకాలి, వాటి యొక్క నిర్వచనాన్ని ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది బిందువు. మనం ఫలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి ఏదో ఒక గుర్తును ఉపయోగిస్తాం. ఆ వ్యక్తి ఉన్నటువంటి నిలిచున్నటువంటి లేదా అక్కడ కూర్చున్నటువంటి ప్రదేశాన్ని మనం ఒక చుక్కతో సూచించవచ్చు. ఉదాహరణకు ఈ మార్కర్తో ఈ బ్లాక్ బోర్డ్పై వైట్ బోర్డ్ పైన నేను కొన్ని చుక్కల్ని ఇక్కడ సూచించిన వీటిని మనం ఏమంటామంటే బిందువులు అంటాం. ఏమంటాం? బిందువులు. ఎన్ని బిందువులు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని బిందువులను సూచించిన? ఏ, ఎక్స్, వై, జెడ్, పి అనే ఒక 5 బిందువులు ఇక్కడ నేను సూచించడం జరిగింది. కానీ ఈ 5 బిందువులే మనకు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చా? ఎన్నైనా మనం గుర్తిస్తే ఎన్నో బిందువులు ఉంటాయి దాని మీద. దీన్ని ఏమంటామంటే తలము అంటాం. ఏమంటాం? తలం. ఇది ఏ విధంగా ఉంది? నునుపుగా ఉంది కాబట్టి దీన్ని సమతలం అంటాం. ఏమంటాం? సమతలం. అయితే ఈ బిందువులను ఆంగ్ల అక్షరమాలలోని పెద్దక్షరాల చేత సూచించడం జరుగుతుంది గణితపరంగా. ఉదాహరణ మనం ఇక్కడ బిందువులు తీసుకున్న 5 బిందువులను 5 పెద్దక్షరాలతో ఏ కామ, ఎక్స్ కామ, వై కామ, జెడ్ కామ, పి అనే అక్షరాలతో సూచించాలి. అదేవిధంగా మ్యాప్లలో ఫలానా చోట ఒక టెంపుల్ ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనే విషయాన్ని ఏదైనా ఒక చుక్కతో సూచించి దానికి ఆంగ్ల అక్షరం దానికి ఆపాదించి దాని బిందువుగా మనం సూచించవచ్చు. అదేవిధంగా ఫలానా ప్రదేశం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దాగుంది అని చెప్పడానికి దాన్ని కూడా ఒక బిందువుగా సూచించవచ్చు. ఈ విధంగా కొన్ని ప్రత్యేక వస్తువులను ఫలానా చోట ఉన్నాయని చెప్పడానికి మనం ఏమి ఉపయోగిస్తాం? బిందువులను ఉపయోగిస్తాం అనే విషయాన్ని మనం గణితపరంగా బిందువులతో సూచిస్తాం. ఏదైనా ఒక సమతలంలో ఎన్ని బిందువులు ఉంటాయి? ఉదాహరణకు మన వైట్ బోర్డు ఒక సమతలం అనుకుంటే దీనిపైన ఎన్ని బిందువులు ఉంటాయి? లెక్కించగలుగుతామా? లెక్కించలేం. అనంతంగా ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయని చెప్పవచ్చు. అర్థమైంది కదా? దీన్ని మనం ఈ వైట్ బోర్డును సమతలంగా తీసుకుంటే దీనిపైన ఎన్ని బిందువులు అంటే లెక్కలేనన్ని బిందువులను మనం సూచించవచ్చు. వాటిని ఏ అక్షరాలతో సూచించాలి? ఆంగ్ల అక్షరమాలలోని పెద్ద అక్షరాల చేత మనం సూచిస్తాం. బిందువును ఆంగ్లంలో పాయింట్ అంటాం. ఏమంటాం? పాయింట్. ఏమంటారు? బిందువులు అయితే పాయింట్స్ అంటాం. ఒకే బిందువు ఉంటే పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యాంశాల్లో మొట్టమొదటి అంశంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ముఖ్యాంశాల్లో రెండవ దాని గురించి నేర్చుకోబోతున్నాం. రెండవది రేఖ. రేఖ అంటే దీన్ని మనం లైన్ అంటాం. స్ట్రెయిట్ లైన్.
సరళ రేఖ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. రెండు వైపులా అనంతంగా పొడిగించడానికి, ఎంత దూరమైనా పొడిగించడానికి వీలుగా ఉన్నటువంటి దానినే మనం ఏమని చెప్పవచ్చు, రేఖ అని చెప్పవచ్చు. ఇది రేఖ అంటే ఏ విధంగా ఉంటుంది, చక్కగా, అంటే ఎలాంటి వంకర టింకలు ఉండనటువంటి దాన్ని మనం రేఖ అంటాం. దాన్నే సరళ రేఖ అని పెద్దగా పిలిచే బదులు రేఖ అనే ఆంగ్లంలో అయితే స్ట్రెయిట్ లైన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. దీని డెఫినేషన్ రాసుకోండి. రెండు వైపులా ఎంత దూరమైనా పొడిగించడానికి, ఎంత దూరమైనా పొడిగించడానికి రాసుకుంటారు కదా. ఎంత దూరమైనా పొడిగించడానికి వీలైన దానిని రేఖ లేదా సరళ రేఖ అంటారు. లేదా దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చెప్పవచ్చు, రుజుమార్గంలో పోయే అనంత బిందువుల సముదాయాన్ని రుజుమార్గంలో పోయే అనంత బిందువుల సముదాయాన్ని రేఖ అంటారు. అంటే అది ఎట్లా ఉండాలి, రుజుమార్గంలో ఎలాంటి వంకర టింకలు ఉండకూడదు. దాని మీద ఉన్నటువంటి బిందువులను మనం లెక్కించడానికి ఆస్కారం ఉండకూడదు. సూచించడానికి, ఫలానా చోట ఏ బిందువు అని సూచించడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. కానీ ఎన్ని బిందువులు ఉన్నాయని సూచించడానికి, లెక్కించడానికి ఆస్కారం ఉండదు. ఆ విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే సరళ రేఖ లేదా రేఖ అని చెప్పేసి అనవచ్చు. రాసుకోండి. ఒక రేఖను మనం కొలువలేము. ఒక రేఖను ఎప్పుడైనా అది ఎంత దూరమైనా పొడిగించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంత పొడవు ఉంది అని చెప్పేసి కొలవలేము. రేఖకు అంత్య మరియు తుది బిందువు ఉండవు. సరళ రేఖకి ఎప్పుడైనా అంత్య మరియు తుది బిందువులు ఉండవు. మరి మనం సరళ రేఖను గీసినట్లయితే ఈ విధంగా
దీనిపైన మనం కొన్ని బిందువులు తీసుకుందాం. ఈ మొదటి బిందువును ఏ అనుకుందాం. చివరి బిందువును అంటే అటు చివర ఒక బిందువును, అటు చివర అదే చివరి బిందువు కాదు కదా, ఎన్నైనా ఉండొచ్చు. దీన్ని సి అనుకుందాం, దీన్ని డి అనుకుందాం. ఈ మొత్తం రేఖను మనం ఆంగ్లంలో స్ట్రెయిట్ లైన్ అంటాం కాబట్టి లైన్కు మొదటి అక్షరం ఎల్లు కాబట్టి ఎల్లుతో సూచించవచ్చు. ఎల్లుతో సూచించు. మనం రేఖ పైన ఏబిసిడి అనే 4 బిందువులు తీసుకున్నాం. అంటే సిడీలు ఏబీల మధ్యలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏబి రేఖ, ఏబి సరళ రేఖ అనొచ్చు. దీన్నే ఏబి సరళ రేఖ అని చదివే బదులు సరళ రేఖ అని చదువుతాం, కానీ రాసే బదులు ఎట్లా రాస్తామంటే ఏబి రాసేసి దానిపైన సరళ రేఖ యొక్క గుర్తును ఈ విధంగా చిన్నగా సూచించాలి. దీన్ని ఏబి స్ట్రెయిట్ లైన్ అంటాం. ఏమంటాం? ఏబి స్ట్రెయిట్ లైన్ అని అనొచ్చు. ఇంకొక రేఖను తీసుకుంటాం. ఇక్కడ ఒక బిందువును ఎక్స్గా తీసుకుందాం లేదా పీగా తీసుకుందాం. ఈ బిందువుని ఏమనుకుంటున్నాను నేను? పి బిందువు అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడున్న బిందువును క్యూ బిందువు అనుకుంటున్నాను. దీన్ని ఏమని రాయొచ్చు? పిక్యూ స్ట్రెయిట్ లైన్, దాన్ని పిక్యూ సరళ రేఖ అని చెప్పచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ మొదట గీసినటువంటి లైన్ని ఎల్లుగా తీసుకున్నాం. ఈ రెండో లైన్ని స్మాల్ ఎల్లుగా తీసుకున్నాం. అంటే ఆ రేఖ పైన ఉన్నటువంటి బిందువులనేమో ఆంగ్లాక్షరమాలలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తాం. ఆ రేఖలను చిన్నక్షరాల చేత సూచించడం జరుగుతుంది. ఓకే కదా? రైట్, రాసుకోండి. నెక్స్ట్ కిరణం, మూడవది. రే కిరణం అంటే మనకు నిర్వచనం ఏందో ఇప్పుడు రాసుకురు కదా. ఒకే అంత్య బిందువు గల రేఖను కిరణం
దాన్నే రే అంటారు. మరి మనం కిరణాలకు ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు? ఇది పి అనుకున్నాం. ఒకే అంత్య బిందువు కలిగినటువంటి రేఖను మనం ఏమంటాం? కిరణము అని చెప్పేసాం. కిరణానికి మనం ఒకవైపున మాత్రమే బాణం గుర్తు వాడవలసి ఉంటుంది. రెండో వైపున బాణం గుర్తు పెడితే అది సరళ రేఖ అవుతుంది. అంత్య బిందువు ఒకటే ఉంటుంది. దీన్ని పి అనుకుంటే ఇవన్నీ బిందువులు ఎన్ని ఉన్నాయంటే ఎంతవరకు, ఇక్కడి నుంచి ఎంతవరకైనా పొడిగించుకుంటూ పోవచ్చు. ఇది అంత్యము, చివరి బిందువు. ఇది ఒకే అంత్య బిందువు, ఒకే చివరి బిందువు కలిగినటువంటి రేఖనే మనం కిరణం అంటాం. దీన్ని ఏమంటాం? కిరణం. మరి ఇక్కడ ఏదో ఒక బిందువు ఉందని అనుకుంటే, ఈ బిందువు ఓ అనుకుంటే ఇది ఓపి కిరణం. ఏమంటాం? దీన్ని ఓపి కిరణం అని చదువుతాం. ఈ ఓపి కిరణాన్ని ఓపి రాసేసి పైన కిరణం యొక్క గుర్తును సూచించడం జరుగుతుంది. దీన్ని ఓపి కిరణం అని చదవాలి. ఓపి కిరణం అని చదువు, ఓపి రే. అదేవిధంగా ఇంకొక కిరణాన్ని తీసుకుంటాం. ఇది అంత్య బిందువు ఏ అనుకుందాం. దీనిపైన ఎన్నో బిందువులు ఉన్నాయి మనకు. అటు చివరిలో ఒక బిందువును పి తీసుకుంటే దీన్ని ఏబి కిరణం అని ఇట్లా రాస్తాం. చదవడం అయితే ఏబి కిరణం అని చదువుతాం. ఏమని చదువుతాం? ఏబి కిరణం రాసి, ఏబి పైన కిరణానికి సంబంధించిన సింబల్ని రాసి, గుర్తును రాసి దాన్ని ఏబి కిరణం అని చదువుతాం. ఈ విధంగా మనం కిరణాలను నిర్వహించుకుంటాం. కిరణానికి ఉదాహరణ సూర్యుని యొక్క కిరణాలు భూమిపైన ఈ ఆకారంలో పడతాయి, మనం నిట్ట నిలువుగా. అదేవిధంగా మనం బాణాన్ని, విల్లును, అంబును ఉపయోగించినప్పుడు మనం బాణం పుల్లను ఈ రూపంలో తయారు చేసాం. మహాభారత యుద్ధంలో కానీ, తర్వాత రామాయణంలో కానీ, యుద్ధ సమయంలో మనకు అలా వాటికి సంబంధించిన సినిమాలు మనం పరిశీలించినట్లయితే యుద్ధ సమయంలో ఇలాంటి గుర్తులున్నటువంటి బాణం పుల్లలు మనం గమనించవచ్చు. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే కిరణాన్ని ఒకే వైపున మాత్రమే పొడిగించవచ్చు. బాణం గుర్తు ఎటుందో అటువైపున మాత్రమే పొడిగించుకుంటూ పోవచ్చు. ఇక్కడ అంత్యబిందువు వద్దంటే అంత్యబిందువు వద్ద ఇక మనం కిరణాన్ని పొడిగించలేము. కాబట్టి గమనిక రాసుకోండి. కిరణాన్ని ఒకే వైపున మాత్రమే పొడిగించవచ్చు. అర్థమైంది కదా? ఒకే వైపున మాత్రమే పొడిగించవచ్చు. అదే సరళ రేఖనైతే అనంతంగా రెండు వైపులా ఎంత దూరం అంటే అంత దూరం పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్ డౌన్. ఇప్పుడు
ఇప్పుడు మనకు ఎన్నో పాయింట్ 4 రేఖాఖండం. దీన్నే మనం ఆంగ్లంలో అయితే లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ను ఏ విధంగా నిర్వచించుకోవచ్చు? రెండు అంత్య బిందువులు గల రేఖను రేఖాఖండం అంటారు. రెండు అంత్య బిందువులు కలిగిన దానిని మనం ఏమంటామంటే రేఖాఖండం. రుజుమార్గంలో పోయే అనేక బిందువులతో కూడినటువంటి మరియు రెండు అంత్య బిందువులు కలిగిన రేఖను మనం ఏమని చెప్పొచ్చు? రేఖాఖండం లేదా లైన్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు అంటారు. మరి ఈ రేఖాఖండం యొక్క పొడవును అది ఎంత దూరం ఉందో కొలవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఇది తీసుకుందాం. రెండు అంత్య బిందువులు ఉన్నాయి, ఇక దీన్ని పొడిగించడానికి వీలు లేదు కాబట్టి దీన్ని కొలవచ్చు. అంటే ఇది ఏ అనుకుంటే ఏపీ మధ్య దూరాన్ని మనం ఏమని చెప్పవచ్చు? రేఖాఖండం అని చెప్పవచ్చు. మరి ఏబి మధ్య దూరం ఎంత ఉందో చూద్దాం. స్కేల్ను ఏ పైన 0 వద్ద మనం సెట్ చేసుకొని అదేవిధంగా పి బిందువు వరకు ఎంత దూరం ఉందో కొలిస్తే మనకు 23 సెంటీమీటర్లను వచ్చింది. ఎంత వచ్చింది? ఇది 23 సెంటీమీటర్. అర్థమైంది కదా? ఇప్పుడు ఏపీ పొడవు అనగానే ఏపీ రాసేసి ఏ నుండి పి వరకు ఉన్నటువంటి బిందువుల యొక్క మొత్తం పొడవు అనే బిందువులతో కూడినటువంటి సముదాయాన్ని మనం పొడవు అంటాం. ఇక్కడ ఆ ఏపీ పొడవు ఎంత వచ్చింది? 23 సెంటీమీటర్లు. ఏపీ పైన ఒక అడ్డు గీత పెట్టి దాన్ని రేఖాఖండంగా భావించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రేఖాఖండాన్ని కొలుద్దాం. ఇదే రేఖాఖండం అని తీసుకున్నా, ఏబి అని తీసుకున్నా. ఏబి రేఖాఖండం. కాబట్టి ఏబి రేఖాఖండం ఎంత పొడవు ఉందో ఇప్పుడు మనం కొలుద్దాం. నియర్లీ ఇది 23.5 23.5 సెంటీమీటర్ అంటే 23.5 అంటే 23 సెంటీమీటర్లు, తర్వాత 5 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటర్లో సగం ఉంది కాబట్టి దాన్ని 23.5గా తీసుకుంది. ఈ రేఖాఖండాలను డ్రా చేయండి. ఇందులో ముఖ్యాంశాలు కొన్ని మనం రాసుకుందాం. గమనిక. నోట్ 1. రేఖాఖండం పొడవును ఖచ్చితంగా కొలవగలము. రెండవది, మొదటిది రేఖాఖండం పొడవును ఖచ్చితంగా కొలవగలము. రేఖాఖండం అనేది రేఖలో ఒక
భాగం. దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్ ఏ లైన్. రేఖలో రేఖాఖండం అనేది కొంత భాగం, ఒక భాగం అని చెప్పవచ్చు. ఈ రెండు విషయాలను మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎన్నో పాయింట్ ఇప్పుడు మనకు 5. వక్రము, దాన్ని ఇంగ్లీష్లో కర్వ్. వక్రం అంటే ఏంటి అంటే రుజుమార్గంలో గీయబడినటువంటి, తిన్నగా గీయబడినటువంటి గీతను మనం ఏమని చెప్పేసి అంటామంటే వక్రము అంటాం. డ్రా చేసేది ఇది. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. తిన్నగా తిన్నగా అంటే చక్కగా, గీయబడని, తిన్నగా గీయబడని రేఖను మనం ఏమనొచ్చు? వక్రరేఖ అంటాం. మనం దీన్ని ఏమంటాం? వక్రరేఖ అంటాం. దాన్ని కరువు అని చెప్పేసి అంటాం. అంటే అది ఈ పదంలోనే అర్థం ఉంది. వక్రరేఖ అంటే వంకరగా ఉన్నది. ఇది ఒక వక్రరేఖ. ఇది చక్కగా ఉందా? లేదు. అదేవిధంగా ఇది ఒక వక్రరేఖ. అర్థమైంది కదా? ఇది ఇంకో వక్రరేఖ. వక్రరేఖలకు ఉదాహరణ. ఇది ఒక వక్రరేఖ అంటే రుజుమార్గంలో ఉండదు, వంకర టింకరగా ఉంటుంది. ఇది ఒక వక్రరేఖ. ఇవన్నీ వీటికి వక్రరేఖలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. నీకు తెలిసిన కొన్ని వక్రరేఖలను గీయము అంటే ఇలాంటివి ఎన్నైనా మనం గీయగలం. ఓకే కదా? డ్రా చేయండి. నెక్స్ట్ 6వది సంవృత పటం. దాన్ని క్లోజ్డ్ ఫిగర్ అండి. క్లోజ్డ్ ఫిగర్. పూర్తిగా మూయబడిన పటాన్ని సంవృత పటం అంటారు. పూర్తిగా మూయబడిన పటాన్ని సంవృత పటం అంటారు. దీనికి ఉదాహరణ మనం ఇది సమతలంగా ఉంది, అదేవిధంగా దీనికి మధ్యలో వెళ్ళడానికి ఎక్కలాంటి దారి లేదు కాబట్టి వైట్ బోర్డ్ ఒక సంవృత పటం. ఉదాహరణ దీర్ఘచతురస్రాకారాలను బట్టి
అదొక సంవృత పటం. ఇది ఒక సంవృత పటం. చతురస్రాకారంలో ఉన్న పటాలు కూడా సంవృత పటాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా రాంబస్ ఆకారంలో ఉన్న వాటిని కూడా సంవృత పటాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండవది. మూడవది, సర్కిల్ని కూడా మనం సంవృత పటంగా తీసుకోవచ్చు. అంటే ఇది కంప్లీట్గా మూయబడింది, ఇందులో లోపలికి వెళ్ళడానికి ఎలాంటి దారి అనేది లేదు కాబట్టి వీటిని సంవృత పటాలు, క్లోజ్డ్ ఫిగర్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ వివృత పటాలు. ఏడవది వివృత పటం. వివృత పటం. ఓపెన్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ అనే బదులు ఓపెన్ ఫిగర్. ఇది ఏనో చోట తెరవబడి ఉంటుంది. ఉదాహరణకు ఇది వివృత పటం అవుతుంది, ఇది కూడా వివృత పటం అవుతుంది, ఇది కూడా వివృత పటం. చూడండి, తెరవబడింది. ఇది ఒక వివృత పటం, ఇది ఒక వివృత పటం. అంటే అందులోకి వెళ్ళడానికి ఒక దారి ఉండాలి, ఏదో ఒక దారి అనేది ఉండాలి. దారి ఉన్నది అంటే అది తెరవబడింది అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఫిగర్స్. ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ సిక్స్త్ వన్. రాసుకోండి. ఇంతవరకు మనకు 7 పాయింట్స్ వచ్చినాయి. ఈ 7 పాయింట్స్ మీరు బాగా చదువుకొని అర్థం చేసుకొని మిమ్మల్ని వీటి గురించి ప్రశ్నించినప్పుడు వాటిపైన మీరు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఓకే కదా? ఇంతటితో మన క్లాసు ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.